హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం శ్రీశైలంలోని ఫలధార, పంచదారల గురించి తెలుసుకుందాం. చాలామంది వీటిని పాలధార, పంచదారలని చెప్తూ ఉంటారు. ఇక్కడికెలా చేరుకోవాలి? మనం శ్రీశైలం చేరుకునేటప్పుడు ముందుగా మనకు సుండిపెంట విలేజ్ అయితే వస్తుంది. అక్కడి నుంచి మనం స్ట్రెయిట్‌గా వచ్చినట్లయితే మనకు సర్కిల్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ మ్యాప్‌లో చూపిస్తున్నాను. ఇలా కిందకి వస్తే ఇక్కడ ఒక సర్కిల్ చూపిస్తున్నాను గదా! ఈ సర్కిల్ వరకు చేరుకుంటారు. ఈ సర్కిల్‌లో మీకు ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదే ఆ విగ్రహం. ఈ విగ్రహానికి మీరు లెఫ్ట్ సైడ్‌లో వెళ్ళినట్లయితే శిఖరేశ్వరానికి చేరుకుంటారు. రైట్ సైడ్‌కెళ్ళినట్లయితే ముందుగా మీకు ఫలధార, పంచదారలొస్తాయి. వీటికి అపోజిట్‌లోనే మీకు అటకేశ్వరం ఉంటుంది. ఆ వీడియో గూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. వీటిని దాటి ముందుకెళ్తే మీకు సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. ఆల్రెడీ సాక్షి గణపతి వీడియో మన ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంది. చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక పాలధార, పంచదార అనేది మనం ఈ సర్కిల్ నుంచి రైట్ తీసుకున్నట్లయితే ముందుగా వచ్చేది మనకి పాలధార, పంచదార. ఇది రోడ్డుకి రైట్ సైడ్‌లో ఉంటుంది. ఇక్కడ చాలా దుకాణాలు కూడా ఉంటాయి. మీరు చూడొచ్చు. అలాగే అటకేశ్వరం ఆర్చ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మీరు రైట్ సైడ్ ఉన్నటువంటి 100-120 మెట్ల వరకైతే కిందకి దిగవలసి ఉంటుంది. పెద్దవాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళైతే ఈజీగా చేరుకోవచ్చు. మీరు ఈ 160 మెట్లు కింద దిగినట్లయితే మీకక్కడ ఆదిశంకరాచార్యులు వారి ఒక చిన్న గుడి కూడా ఉంటుంది. దాని పక్కనే మీకు ఈ ఫలధార, పంచదారలు ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి. ఒక కొండ లోయల్లో అంటే రాతి బండల నుంచి వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. దాని పక్కనే మీకింకా ఒక టెంపుల్ కూడా ఉంటుంది. అదే సరస్వతి మాత టెంపుల్. దానికి బ్యాక్ సైడ్ ఒక సెలయేరు కూడా ఉంటుంది. వాటర్‌ఫాల్. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక ఈ ప్రదేశానికి ఫలధార, పంచదార అని ఎందుకు పేరొచ్చింది? ఫలధార అంటే శివుడి నుదుటి నుంచి ప్రవహించిన వాటర్. అంటే శివుడి మూడో కంటి నుంచి ఈ వాటర్ వచ్చిందని చెప్తున్నారు. ఓం నమః శివాయ. ఇక్కడ చూపించిన ఈ 120 మెట్లు మనం దిగుతూ ఉంటే ఇక్కడ షాపులల్లో ఆదివాసులు అమ్ముతున్నటువంటి మూలికలు అవన్నీ కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇలా ఈ మెట్లు మనం దిగిన తర్వాత మనకు మొదటగా కనిపించేది ఆదిశంకరాచార్యుల యొక్క చిన్న గుడి. ఈ గుడిలో ఆదిశంకరాచార్యుల యొక్క విగ్రహంతో పాటుగా ఒక శిలపై ఆయన యొక్క పాదముద్రలు గూడా మనం గమనించవచ్చు. ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో ఇక్కడ తపస్సు చేశారని గూడా చెప్పబడుతుంది. అంతేకాదు, ఇక్కడ ఆయన శివానంద లహరి అనే ఒక ప్రసిద్ధ రచన కూడా చేశారని చెప్తున్నారు. అలాగే భ్రమరాంబాదేవిని స్తుతిస్తూ భ్రమరాంబాష్టకం కూడా ఇక్కడే రాశారని చెప్తున్నారు. అలాగే ఈ ఆదిశంకరాచార్యులకి ఉన్న గుడికి కొంచెం దూరంలోనే మరో పక్క శారదాదేవి యొక్క గుడి కూడా ఉంటుంది. ఈ రెండిటి మధ్యనే మనం పాలధార, పంచదారను చూడవచ్చు. పంచదార అంటే పంచ అంటే 5. 5 దారలు. ఈ 5 దారలు గూడా శివుని యొక్క 5 ముఖాల నుంచి ఉద్భవించి ఇక్కడ కలిసాయని చెప్తారు. ఓం 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 ఈ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కొండల్లోంచి 5 దారలు పారుతూ కిందకి వస్తాయని చెప్తూ ఉంటారు. ఈ పాలధార మరియు పంచదారలను శివుడి ప్రసాదంగా భావించవచ్చు. ఈ నీరు ఏడాది పొడవునా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీరు తాగిన వారికి రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని కూడా చాలామంది ఇక్కడ నీటిని బాటిళ్ళల్లో పట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ఈ పవిత్ర దారలు చివరికి భోగవతి అనే పేరుతో కృష్ణానదిలో కలుస్తాయని స్కంద పురాణంలో చెప్పబడుతుంది. ఇక్కడ కృష్ణానది అంటే పాతాళ గంగ. పాతాళ గంగకు సంబంధించిన వీడియో కూడా మన ఛానల్‌లో లేదా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది, చెక్ చేయండి. అలా పాలధార, పంచదారను సేవించి కాస్త బాటిల్‌లో పట్టుకొని రైట్ సైడ్‌లో కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడొక సెలయేరు అంటే వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్‌ని మనం కేవలం వర్షాకాలంలో అలాగే చలికాలంలో మాత్రమే చూడవచ్చు. అదే మనం ఎండాకాలంలో వెళ్ళినట్లయితే ఈ సెలయేరునైతే మనము ఆస్వాదించలేము. ఇక్కడ చూడొచ్చు. చాలామంది ఈ సెలయేరు దగ్గరికి వెళ్ళి చాలా సేపు కాలక్షేపం చేస్తూ ఫోటోస్ కూడా దిగుతున్నారు. మేము కూడా కొన్ని ఫోటోస్ తీసుకున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది పాలధార, పంచదార. కాబట్టి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పాలధార, పంచదారను సేవించి పునీతులవ్వండి. ఓం నమః శివాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.
Please like, share and subscribe.